అమ్మా మనకింకా 40 లక్షల దాకా రావాలరా. ఏది చూడు. అమ్మా మనం అప్పించిన వాళ్ళకి ఇప్పటికిప్పుడు వడ్డీ ఇమ్మంటే ఇవ్వరు. అలాగని వాళ్ళు తాకట్టు పెట్టిన వస్తువుల్ని మనం అమ్ముకుందామా అంటే గడువు ఇంకా పూర్తవలేదు. అమ్మా గడువు అయ్యేలోపు అంత డబ్బు ఎలా ఖర్చు పెడతావమ్మా? ముందు జాగ్రత్త గురించి ఎప్పుడైనా విన్నావా నువ్వు? విన్నానమ్మా. ఇప్పుడు కళ్ళారా చూస్తావు. ఏ తులసి, లత, శిరీష, మధు, అందరిలా రండి. వదినల్ని పిలిచావు సరే, ఆ రాక్షసుని కూడా ఎందుకు పిలిచావమ్మా? ఈ ఇంటికి కోడల్లెక్క అని కనపడ్డవన్నీ కడుపు నిండా మెక్కుతుంది కదా. ఏదో ఒక పని చెప్పకపోతే అది గిట్టుబాటు కాదు నాన్న. అందుకే ముగ్గురితో పాటు దానికి కూడా పని చెప్దామని పిలిచాను. అమ్మా నువ్వేం చేసినా సూపర్ గా చేస్తావమ్మా. ఏంటత్తయ్య గారు? వంటగదిలోకి వెళ్ళి పంచదార డబ్బా తీసుకురా. ఎందుకత్తయ్య గారు? నెత్తిన కొట్టుకోవడానికి. దాంట్లో కొట్టుకుంటే దెబ్బ తాకదు అత్తయ్య గారు. అది రోకల బండతో అయితే బుర్ర పగిలిపోతుంది. వెళ్ళి తీసుకురమ్మంటారా అత్తయ్య గారు? తీసుకురా. నేను ఎత్తి పగిల కొడతా. పీడ వదిలిపోతుంది. ఏంటి చూస్తున్నావు? వెళ్ళి తీసుకురా. అలాగే అత్తయ్య గారు. లత నువ్వు వెళ్ళి మేకప్ బాక్స్ తీసుకురా. ఎందుకు అత్తయ్య? ఈ రోజు మీరు మేకప్ చేసుకుంటారా? నోరు మూసుకొని చెప్పిన పచ్చే. అలాగే. మేకప్. శిరీష, నీ రూమ్ లో ఒక పరుపు ఉంటుంది. దాని కింద మంచం కూడా ఉంటుంది. తెమ్మంటారా అత్తయ్య గారు? నీ బొంద. ఆ పరుపు కింద ఒక బ్యాగ్ ఉంటుంది, తీసుకురా. అలాగే అత్తయ్య గారు. అమ్మ మధుమతి, నువ్వు అలాంటి కష్టమైన పనులు చేయలేవు గాని ఇంటి బయట ఈశాన్యం మూల ఒక చెట్టుంది. దాని కింద ఒక అడుగు లోతు తవ్వితే ఒక సంచి దొరుకుతుంది. వెళ్ళి తీసుకురామ్మా. నాకు తవ్వడం రాదండి. మీరొచ్చి తవ్వడం చూపిస్తే అది చూసి తవ్వుతానండి. నాన్న చేతు, అమ్మా అమ్మాయికి తవ్వటం రాదంట. తీసుకెళ్ళి దాని సంగతి ఏంటో చూడు. అయినా తవ్వడం రాకపోవడం ఏంటమ్మా ఎట్టకారం కాకపోతే? అంటే గోతులు తవ్వడంలో మీ అమ్మ కొడుకులు ఎక్స్పర్ట్ అయినంత మాత్రాన అందరికీ వచ్చు అనుకుంటే ఎలాగండి? అయినా నేను తవ్వను అనలేదు కదా, తమర్ని తవ్వి చూపించమన్నాను. దానికి కూడా కష్టమైతే వదిలేయండి, నాకేంటి? నేనున్నాను కదా, నేను వస్తాను. పదండి. చక్కెర బాక్స్ ఇప్పుడెందుకు తెమ్మన్నట్టు? తెస్తున్నా అత్తయ్య. ఇప్పుడు ఈ మేకప్ బాక్స్ ఎందుకు తెమ్మంది ఏమో. సర్లే. అత్తయ్య గారు ఇదెందుకు తెమ్మన్నట్టు? నాకెందుకు?